శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ నిజంగా అభినందనీయురాలు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ స్వయంగా ముత్యాలమ్మ గుడి వీధికి విచ్చేసి 1,50,000 రూపాయల విలువైన సీఎం ఫండ్ చెక్కును అందజేయడం స్థానికంగా ఉన్న పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరంలో ఉన్నవారికి సకాలంలో వైద్య, ఆర్థిక సహాయాన్ని అందించి కొండంత అండగా మేమున్నామని లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి సీఎం ఫండ్ అందజేస్తున్నారు. ఈ పథకం నేరుగా ప్రజల వద్దకు చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కారసం రమేష్, దిలీప్ బాబు, టీడీపీ నాయకురాలు రేణుకమ్మ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సందు మా ఇద్దరికి సందు అది సోనియాకి కొట్టలు కట్టి మా ఇద్దరికి చంద్రబాబు నాయుడు గెలిచినాక ఇంకా 3,000 వేసి 7,000 ఇచ్చాడు. నెల 4,000 ఇస్తా ఉన్నాడు. ఆయన పుణ్యాన నా బోటి పేదలు బతుకుతా ఉన్నారు. 4,000 ఇస్తా ఉన్నాడు. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.